మీ అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడు ఎక్కడ అంటే మన పిల్లలను చిన్న వయసు నుంచే దేవుని దయలో, దేవుని శిక్షలో, దేవుని బోధలో, మనుషుల దయలో మనం పెంచే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది పిల్లలు చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు మాటకు లోబడి జీవించకుండా ఉండేవారుగా ఉంటారు. తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడేవారుగా ఉంటారు. తల్లిదండ్రుల్ని గౌరవించకుండా ఉండేవారుగా ఉంటారు. తల్లిదండ్రుల్ని బూతులు తిట్టేవారుగా ఉంటారు. తల్లిదండ్రుల్ని ఏ మాట పడితే ఆ మాట అనేవారుగా ఉంటారు. తల్లిదండ్రుల మాటకు లోబడి జీవించకుండా ఉండేవారుగా ఉంటారు. చిన్న వయసు నుంచే పిల్లలు చిన్న వయసు నుంచే యవ్వన వయసు వరకు తమ జీవితాలను పాడు చేసుకునే పిల్లలు ఎందరో ఉన్నారు. చిన్నపిల్లలు చిన్న వయసు నుంచే స్కూల్లోని, కాలేజీలలోని వివాహం కాకముందే ఎంతోమంది అమ్మాయిలను, అబ్బాయిలను ప్రేమించేవారుగా ఉంటారు. ఈ లోకంలోని అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటారు పిల్లలు. ఎందరో పిల్లలు చిన్న వయసు నుంచే బూతులు మాట్లాడేవారుగా ఉంటారు, పోట్లాడేవారుగా ఉంటారు, తాగేవారుగా ఉంటారు, సిగరెట్లు, బీడీలు తాగేవారుగా ఉంటారు. ఈ లోకంలోని అనేక రకమైన అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటారు చిన్నపిల్లలు. తమ జీవితాలను పాడు చేసుకునేవారుగా ఉంటారు చిన్నపిల్లలు. చిన్న వయసు నుంచే చిన్నపిల్లలు కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, కోపాలు, పగలు, ద్వేషాలు కలిగి జీవించేవారుగా ఉంటారు. అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. చిన్న వయసు నుంచే తల్లిదండ్రులను ప్రేమించడం చేత కాదు, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, దైవజనులను ఎవరిని ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటారు. అలా చెడు మార్గంలో నడిచేవారుగా ఉంటే మన పిల్లలను దేవుని దయలో, దేవుని శిక్షలో, దేవుని బోధలో మనం పెంచే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన పిల్లలు చిన్న వయసు నుంచే ఈ లోక సంబంధమైన అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటే వారిని మనం గద్దించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని మనం శిక్షించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని దేవుని దయలో, దేవుని బోధలో, దేవుని శిక్షలో పెంచే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారికి దేవుని మాటలు వారికి మనం బోధించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. చిన్న వయసు నుంచే మన పిల్లలను పరిశుద్ధంగా బ్రతకమని వారికి నేర్పించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏంటంటే ఆ చిన్నపిల్లలను చిన్న వయసు నుంచి పరిశుద్ధంగా బ్రతకమని మనం నేర్పించే వారంగా ఉండదంట. చెడు పనులు చేసేవారుగా ఉంటే మన పిల్లలు మనం గద్దించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన పిల్లలు చిన్న వయసు నుంచే స్కూల్కి వెళ్ళే దగ్గర కానీ, కాలేజీకి వెళ్ళే దగ్గర కానీ చెడు పనులు చేసేవారుగా ఉంటే, తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడేవారుగా ఉంటే, పెద్దలకు ఎదురు మాట్లాడేవారుగా ఉంటే, లోక సంబంధమైన అపవిత్రమైన జీవితం జీవించేవారుగా ఉంటే, వారు మన మాట వినకుండా ఉండేవారుగా ఉంటే, మన పిల్లల కొరకు మనం ప్రతిరోజు కన్నీరు కాచి ప్రార్థన చేసేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, మన పిల్లలు మారేంత వరకు మన పిల్లల కొరకు ప్రతిరోజు కన్నీరు కాచి మనం వారి కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటే విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవుడు ఎక్కడ అంటుందో, ఈ లోకంలోని మన పిల్లలు చెడు పనులు చేసేవారుగా ఉంటే వారి కొరకు మన కన్నీరు కాచి ప్రార్థన చేసేవారంగా ఉండాలంట. వారు చెడు పనులు చేసేవారుగా ఉంటే వారికి మనం బుద్ధి చెప్పేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని మనం గద్దించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారికి మంచి మాటలు చెప్పేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని చెడు పనులు మానుకోమని మన పిల్లలను గద్దించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన పిల్లలను దేవుని దయలో, దేవుని శిక్షలో, దేవుని బోధలో మనం పెంచే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు.
మన పిల్లలను మనం గద్దించినా కానీ మన మాట వినకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటే, మనకెదురు మాట్లాడేవారుగా ఉంటే, మన పిల్లల కొరకు మనం కన్నీరు గాచి ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారు పరిశుద్ధంగా బ్రతకాలని, పవిత్రంగా బ్రతకాలని, నీతిగా బ్రతకాలని, వారి కొరకు కన్నీరు గాచి ప్రార్థన చేసే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఈ లోకంలోని మన పిల్లలు చిన్న వయసు నుంచే పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటే తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టేవారుగా ఉంటారు అన్నాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.